అండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అలాగే క్విక్గా అయిపోయే చికెన్ కర్రీ రెసిపీ మీకు తెలుసా? ఇదైతే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఇలాగా పొయ్యి మీద పెట్టి వాటర్ ఏమి పోయకుండా ఇలాగ 2 మినిట్స్ పొయ్యి మీద పెట్టండి. అది ఆవిరిలాగా ఉడుకుతూ ఉంటుంది. అందులో మనం మసాలాని రెడీ చేసుకుందాం. ముందుగా 1 ఆనియన్ తీసుకోండి. అందులోనే నానబెట్టుకున్న ఒక 10 జీడిపప్పు, చెక్క, లవంగ, ఇలాచి, కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకునే లోపు మనకి ఇలాగా మనం ముందుగానే పొయ్యి మీద పెట్టుకున్నాం కదా చికెన్, అది ఇలాగా 50% ఇలా బాయిల్ అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రిపరేషన్ కోసం ఆయిల్ పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని ఇలాగా బ్రౌన్గా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఆయిల్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసుకొని అది కూడా బాగా వేగనివ్వండి. మన కూర టేస్ట్ అంతా ఈ గ్రేవీ ఎంత బాగా వేగితే అందులోనే ఆధారపడి ఉంటుందండి. గ్రేవీ పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు కర్రీ అయితే. ముందుగా గ్రేవీ మొత్తం బాగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, అవి కూడా వేసి ఈ గ్రేవీ అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే ఒక 50% ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా దీంట్లో ఆ వాటర్తో సహా అందులోనే వేసేయాలండి. ఇప్పుడు ఆ గ్రేవీకి తగినంత ఉప్పు వేసి అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు, కొంచెం పుదీనా కూడా అన్నీ వేసుకున్నాక వాటిని ఒకసారి అలాగా కలతిప్పుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు అది సిమ్లోనే ఉంచి చక్కగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చూసారా ఎంత గ్రేవీగా వచ్చిందో కర్రీ. ఇప్పుడు ఫైనల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కానీ, లేదంటే మీకు బయట దొరికే మనకి చికెన్ మసాలా కానీ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇలాగ డిష్ అవుట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మంచిగా గ్రేవీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ తెలుగు అమ్మాయి మను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.